ఆనంద నిలయం అండి ఇది. నిజంగా ఆనంద నిలయం అంటే ఆనంద నిలయం లాగానే ఉంది. చక్కగా గార్డెను, పువ్వులు, ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఆనంద నిలయం వృద్ధాశ్రమం అండి ఇది. ఎంత బాగుంది కదా చూడ్డానికి. రామోజీ ఫౌండేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆనంద నిలయం, వృద్ధులు మరియు పిల్లల యొక్క ఆశ్రమం అండి ఇది. దీన్ని మెయింటైన్ చేయడము ఎంత శ్రమనో మనకు అర్థమవుతుంది చూస్తుంటేనే. లోపల కూడా ఎంత నీట్గా ఉందంటే చాలా చక్కగా ఉందండి. ఈరోజు మన ఆనంద నిలయంలో కుమరవోలు భగవాన్ గారి సతీమణి అయినటువంటి వెంకటలక్ష్మి గారి సంవత్సరికం సందర్భంగా వారి కూతురు అయినటువంటి నీరజ గారు ఈరోజు ఆనంద నిలయంలో ఉన్నటువంటి పెద్దలకు మరియు పిల్లలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటలక్ష్మి గారు ఎక్కడున్న వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కొన్ని విషయం మౌనం పడుతుంది. తోళ్లవాగు దగ్గర ఉంది. ఇది రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నమాట. అయితే వీళ్ళందరికీ కూడా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పుట్టినరోజులు చేసుకున్నా ఇంకేమైనా ఫంక్షన్లు చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి కనుక పెట్టినట్టయితే వాళ్ళకి పుణ్యము పురుషార్థం అనేది ఏముండదని నా నమ్మకము. ఈరోజు మా అమ్మ సంవత్సరికము, సో వీళ్ళకి పెడదామని చెప్పి నేను వాళ్ళు వచ్చాను. అందరూ కూడా చాలా వృద్ధులు. మనం ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసామంటే బాగుంటుంది. మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. మా తరఫున థ్యాంక్ యూ అమ్మా.